పిల్లలకి ఏం చేయాలంటే ఇమ్యూనిటీ డెవలప్ అయ్యేలాగా ప్రాపర్ డాక్టర్ని, అదే చిన్నపిల్లలు వైద్యులు ఉంటారు కదా, వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి వేయాల్సిన వ్యాక్సిన్స్ వేస్తూ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి ఆస్మా అనేది కానీ నెమ్ము అనేది త్వరగా యాక్టివ్ రాదు వాళ్ళకి. ఒకటి నెమ్ము ఆస్మా అనేది ఏమవుతుందంటే వాళ్ళ ప్రీవియస్ జనరేషన్లో వాళ్ళ తాతలు కానీ ముత్తాతలు కానీ అలా ఉంటే కూడా జీన్స్ పరంగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. దానికి సిమ్టమ్ ఓన్లీ బ్రీతింగ్, ఎస్ఓబి షార్ట్ ఆఫ్ బ్రెత్ అంటారు, బ్రీతింగ్ అది వస్తుంది. మోస్ట్లీ అది పీక్లో వస్తుంది, కొందరికి జలుబు వస్తుంది, కామన్గా కోల్డ్ అటాక్ అయిపోతుంది, తుమ్ముతూ ఉంటుంది, సీజింగ్ కారుతూ ఉంటుంది, రైనీ నోస్ ఉంటాయి, అలావన్నీ ఆస్మా వాళ్ళకి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. చాలా వరకు అందరూ ఇన్హేలర్స్ పెట్టేస్తున్నారు డైరెక్ట్గా, కానీ ఇన్హేలర్స్ ఒకటే ఆప్షన్ అనుకుంటున్నారు. కానీ మన హోమియోపతిలో, ఎలక్ట్రోపతిలో, ఆయుర్వేదిక్లో చాలా ది బెస్ట్ మెడిసిన్స్ ఉంది ఆస్మాకి ఉంది, నెమోనియాకి కూడా ఉంది.